ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం. కోట్లాది మంది అభిమానించే నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మంచికి పరోపకారానికి మారుపేరుగా పవన్ ని చెప్పుకుంటారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వచ్చిన లీడర్ గా పవన్ ను ఆదరిస్తారు. ఇది పవన్ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అలాంటి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి బాలీవుడ్ వివాదాస్పద నటుడు, సినీ విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఓ పెద్ద ఫ్లాప్ హీరో అని కమల్ అన్నాడు. అంతేకాదు అతను ఓ పెద్ద మోసగాడు కూడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని, డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ ను పవన్ కళ్యాణ్ 8 కోట్ల మేరకు మోసం చేశారని కమల్ ఆరోపించారు. ఇక ఏపీలో సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల 2 కోట్లు నష్టపోయిన ఓ డిస్ట్రిబ్యూటర్ గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడంటూ కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ఫోటోను ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు. ఇంత జరుగుతున్నా పవన్ ఎందుకు స్పందించడం లేదని కమల్ ప్రశ్నించాడు. పవన్ ను ఉద్దేశించి కమల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో పలువురు పంపిణీదారులు భారీ నష్టాలను మూటకట్టుకున్నారు. ఇదే అంశంపై పలువురు డిస్ట్రిబ్యూటర్లు రోడ్డుకెక్కిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పవన్ చుట్టూ మాఫియా ఉందని నిర్మాత శరద్ మరార్, పవన్ పిఏలపై ఆయన ఆరోపణలు చేశారు. కాటమరాయుడు సినిమా పంపిణీ హక్కులు తనకే ఇస్తానని చెప్పి మోసం చేశారని సంపత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పవన్ ను తనకు న్యాయం చేయాలని అతడు మొరపెట్టుకున్నాడు. చివరకు న్యాయం జరగకపోవడంతో నిరాహార దీక్షకు దిగాడు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇప్పటికైనా పవన్ స్పందించి ఈ వివాదానికి తెరదించుతారో లేదో చూడాలి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.